హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 48. రుద్రని చూస్తూ విషయం చెప్పమన్నట్టుగా చూశాడు దినేష్. రుద్ర ఒకసారి చుట్టూ చూసి మెల్లగా, దినేష్, నీకు ఈ యాక్సిడెంట్ న్యాచురల్గా జరిగిందా, లేకపోతే ఎవరైనా కావాలని చేశారా, నీకెవరి మీదైనా అనుమానం ఉందా అని సూటిగా అడిగాడు రుద్ర. రుద్ర అలా అడగగానే దినేష్ భయంతో చిన్నగా షివరవ్వడం గమనించిన రుద్ర దినేష్ చేతిని పట్టుకుని, డోంట్ ప్యానిక్ దినేష్, రిలాక్స్, నేను ముందే చెప్పాను కదా స్ట్రెస్ తీసుకోవద్దని, నీ హార్ట్ బీట్ని మైండ్ని కంట్రోల్ చేసుకో దినేష్ అంటూ అతను ఎక్కువ టెన్షన్ పడకుండా మాటలతో కంట్రోల్ చేశాడు రుద్ర. కాసేపటికి దినేష్ రిలాక్స్ అవ్వడంతో రుద్ర అతని వైపు చూస్తూ, నీ ఫీలింగ్స్ని బట్టి చూస్తే నా అనుమానం నిజమే అన్నమాట. నిన్నెవరో కావాలని ఇలా చేసి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించారు. అవునా అనగానే దినేష్ భయపడుతూనే అవునన్నట్టు తల ఊపాడు. రుద్రకి హోప్ వచ్చింది, దినేష్కి నిజాలన్నీ తెలుసని. ఆ అగాంతకుడు ఎవరు అన్నది తెలిసిందనే దినేష్ని అతను ఇలా చేసుండొచ్చు అనుకున్న రుద్రకి క్లారిటీ వచ్చింది. నీకేం తెలుసు, శ్రీ విషయంలో జరిగిందంతా ఎవరో కావాలని చేశారు కదా, వాడెవడని నీకు తెలుసా దినేష్ అని ఆత్రంగా అడిగాడు రుద్ర. అవును అన్నట్టు దినేష్ కళ్ళార్పగానే షాక్ అయిపోయాడు రుద్ర. అంటే అతడు నీతో తలపడ్డానికి కారణం శ్రీని నువ్వు లవ్ చేసినందుకు కాదు కదా అని డౌట్గా అడిగాడు రుద్ర. దినేష్ ఆశ్చర్యంగా తన లవ్ గురించి ఎలా తెలుసన్నట్టు చూశాడు అతను. దినేష్ భావం అర్థమైన రుద్ర నిట్టూరుస్తూ, నీకన్నీ చెప్పలేను కానీ టోకీగా చెప్తాను, అర్థం చేసుకో దినేష్. మంజుల ఎంగేజ్మెంట్ నైట్ ఫంక్షన్ హాల్ నుండి శ్రీ మిస్ అయింది కదా అని అడిగాడు రుద్ర. అవును అన్నట్టు దినేష్ తల ఊపాడు. ఆ రోజు శ్రీకి ఏం జరిగిందో నీకు తెలుసా అని అడిగాడు రుద్ర. రుద్రకి జరిగింది చెప్పడానికి దినేష్కి నోరు పెగలడం లేదు, కానీ ఏదో చెప్పాలని మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు దినేష్. దినేష్ ఉక్కిరి బిక్కిరి అవ్వడం చూసిన రుద్ర అతని చెయ్యి మీద తన చెయ్యి పెట్టి, ఎక్కువ టెన్షన్ అవ్వకు దినేష్, నీకేదో తెలుసు అవునా అన్నాడు రుద్ర సూటిగా. అవును అని కళ్ళార్పిన దినేష్ వైపు చూస్తూ, ఆ నైట్ శ్రీకి డ్రగ్ ఇచ్చి పాడు చేయాలని చూసింది నువ్వు కాదు కదా అని డౌట్గా అడిగాడు రుద్ర. దినేష్ కన్నీళ్లతో కాదని తల అడ్డంగా ఊపుతూ ఏదో చెప్పడానికి ట్రై చేశాడు, కానీ అతని పెదాల కదలికకి రుద్రకు అర్థం కాలేదు. కాసేపటికి దినేష్ లిప్ మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నా నిదానంగా అతను ఏం చెప్తున్నాడో అర్థం చేసుకున్న రుద్రకి దినేష్ మాటలేంటో రిపీట్ చేశాడు. నీకు శ్రీ విషయం ఎలా తెలుసు రుద్ర, నువ్వు తనని కాపాడావా, ఇదేనా దినేష్ నీ క్వశ్చన్ అని అడిగాడు రుద్ర. దినేష్ అవునని తల ఊపగానే రుద్ర బాధగా, అవును, ఆ రోజు శ్రీ నా దగ్గరే ఉంది, కానీ తనకి ఎవరు డ్రగ్ ఇచ్చారో అప్పుడు నేను పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేశాను. అలా చేసినవాడు ఎవరని నీకు తెలుసా అని దినేష్ని అడిగాడు రుద్ర. దినేష్ తెలుసు అన్నట్టుగా తల ఊపుతుంటే రుద్ర షాక్గా, నిజంగా వాడెవడో నీకు తెలుసా, ప్లీజ్ వాడెవడో చెప్పడానికి ట్రై చేయన్నాడు రుద్ర. దినేష్ ఇన్నాళ్ళు చలనం లేకుండా ఉండిపోయి ఒక్కసారిగా అతడు తీసుకున్న స్ట్రెస్కి అప్పటికే అతనికి నరాలన్నీ నీరసపడి చెప్పడానికి పెదాలు సహకరించలేదు. దినేష్ నీరసంతో కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉండడం చూసిన రుద్ర, ఇట్స్ ఓకే దినేష్, రిలాక్స్ అవ్వు, నువ్వున్న పొజిషన్ని మర్చిపోయాను అని గిల్టీగా ఫీల్ అయిన రుద్ర అతనికి తాగడానికి జ్యూస్ తీసుకొచ్చి తాగించాడు. జ్యూస్ తాగిన దినేష్ అలసటతో కాసేపు కళ్ళు మూసుకున్నాడు. రుద్ర అతను నార్మల్ అయ్యేదాకా వెయిట్ చేశాడు. అరగంట తర్వాత దినేష్ కళ్ళు తెరిచి రుద్ర వైపు చూసి అతని అరచేతిపై వేలితో నిదానంగా ఆ అగాంతకుడి పేరు రాశాడు దినేష్. అతను ఏం చెప్పడానికి చూస్తున్నాడో రుద్రకి మొదట అర్థం కాలేదు, కానీ దినేష్ 2-3 సార్లు ఆ పేరుని రుద్ర అరచేతిలో రాస్తూ ఆ పేరు పలకగానే రుద్ర షాక్ అవుతూ, దినేష్, నువ్వు నువ్వు చెప్పేది నిజమా, వాడా అని షాకింగ్గా అడిగాడు రుద్ర. అవునన్నట్టు కన్నీళ్లతో తల ఊపాడు దినేష్. రుద్ర కోపంతో పిడికిళ్ళు బిగించి కోపం కంట్రోల్ చేసుకుంటూ, రే చీటర్, ఇంత ద్రోహం చేశావా,
నిన్ను వదలనురా అనుకున్నా రుద్ర ఒక్కసారిగా పైకి లేచాడు. దినేష్ రుద్రనే చూస్తుంటే రుద్ర కృతజ్ఞతగా దినేష్ చేతులు పట్టుకుని, నువ్వు చేసిన హెల్ప్ మామూలుది కాదు దినేష్. నేను వెంటనే ఇండియా వెళ్ళాలి. నీ ట్రీట్మెంట్ కోసం అన్నీ రెడీ చేశాను. నువ్వు కోలుకున్న తర్వాత మళ్ళీ వస్తాను. అప్పుడు నీకు అన్ని విషయాలు చెప్తాను. నేను చెప్పిన మాటలు బాగా గుర్తుపెట్టుకో. నువ్వు కోలుకోవడానికి గట్టిగా ఫైట్ చేయి, ఓకేనా అన్నాడు రుద్ర. అలాగే అన్నట్టు తలూపాడు దినేష్. గుడ్. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను దినేష్. నేను ఇక్కడికి రావడం చాలా మంచిదయింది. ఈసారి నేను వచ్చేసరికి నువ్వు నార్మల్ అయిపోవాలి, సరేనా అని నవ్వుతూ దినేష్కి బాయ్ చెప్పి బయటకొచ్చాడు రుద్ర. అక్కడే హాల్లో వెయిట్ చేస్తున్న దినేష్ ఫ్యామిలీని చూసి చిన్న స్మైల్ ఇచ్చిన రుద్రని భోజనానికి ఇన్వైట్ చేశారు. సారీ, ఇప్పుడేం వద్దు, నేను బయలుదేరాలన్నాడు రుద్ర. ఏంటి అంత అర్జెంట్ రుద్ర? అయినా నువ్వు ఇప్పుడు వెళ్ళడానికి ఫ్లైట్స్ ఏమీ లేవు కదా. రేపు ఉదయానికి ఫ్లైట్ ఉంది. అప్పటి వరకు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకొని రుద్ర అన్నాడు కార్తీక్. లేదు కార్తీక్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ప్లీజ్ ఆంటీ, అంకుల్ ఏమనుకోకండి. దినేష్ ట్రీట్మెంట్కి అన్ని అరేంజ్మెంట్స్ చేయించాను. నేను త్వరలోనే మళ్ళీ వస్తాను. ఇప్పుడు వెళ్ళాలి అని రిక్వెస్ట్ చేశాడు రుద్ర. అయ్యో పర్వాలేదు రుద్ర, నేను క్యాజువల్గా అడిగాను. మీ పనులు మీకుంటాయి కదా. మీరు ఇక్కడి దాకా రావడమే గొప్ప అన్నాడు కార్తీక్. రుద్ర చిన్న స్మైల్తో అర్థం చేసుకున్నారు థ్యాంక్స్ అని చెప్పి తన ఫోన్ తీసుకుని తన సెక్యూరిటీకి ఫోన్ చేశాడు, వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందేమో చూడమని. అతను కాసేపటికి ఫోన్ చేసి ఫ్లైట్స్ ఇప్పటికిప్పుడు ఏది అరేంజ్ చేయడానికి అవ్వలేదని చెప్పడంతో రుద్ర డిసప్పాయింట్ అయ్యాడు. ఛా, ఏంటి ఇలా జరిగింది అనుకుంటూ నీరసపడిపోయాడు రుద్ర. అతనికి శివాని గుర్తు వచ్చి వెంటనే తనకు ఫోన్ చేశాడు రుద్ర. నిజాలు తెలుసుకోవాలనే పరుగులో రుద్ర శివానికి ఫోన్ చేయడం 2 రోజుల నుంచి కుదరలేదు. అతనికి ఫ్లైట్ జర్నీలో 1.5 రోజు గడిచిపోయింది. ఆ తర్వాత దినేష్ ట్రీట్మెంట్ కోసం అరేంజ్మెంట్స్, ఆ తర్వాత దినేష్ దగ్గర నిజాలు తెలుసుకుంటూ కంప్లీట్గా 2 రోజులు శివానికి ఫోన్ చేయలేదు రుద్ర. శివాని కూడా తనకి ఫోన్ చేయలేదని అప్పుడు గుర్తించిన రుద్రకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా తన ఫోన్ని ఫ్లైట్ మోడ్లో ఉంచడంలో ఫోన్ పని చేయలేదేమో అనుకున్నాడు రుద్ర. వెంటనే ప్రతాప్ గారికి ఫోన్ చేశాడు రుద్ర. ఆయన కూడా ఫోన్ తీయకపోవడంతో రుద్రకి అనుమానం కలిగింది. ఏంటి, నాన్న కూడా ఫోన్ తీయడం లేదు అనుకుంటూ ఉండగా స్నేహ నుండి ఫోన్ రావడంతో టక్కున ఫోన్ తీసిన రుద్ర, హలో స్నేహ అనగానే అటువైపు నుంచి అన్నయ్య అని గట్టిగా ఏడుస్తున్న స్నేహ వాయిస్ వినగానే రుద్రకి టెన్షన్ వచ్చేసింది. స్నేహ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు రుద్ర. స్నేహ ఏడుస్తూ వెక్కిళ్ళ మధ్య, నాన్నకి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నయ్య అంది. వాట్, మళ్ళీనా? ఆయన అంతలా టెన్షన్ పడి గుండె నొప్పి తెచ్చుకునేలా ఏం జరిగిందిరా అన్నాడు రుద్ర. అది అంటూ స్నేహ చెప్పడానికి తనలో బాధ భయం చుట్టుముట్టి గొంతుకి అడ్డుపడుతుంటే ఆమె మౌనం రుద్రకి మరింత అసహనం కలిగించింది. స్నేహ ఇరిటేట్ చేయకుండా ఏం జరిగిందో త్వరగా చెప్పు అని అరిచాడు రుద్ర. అతని వాయిస్లోని బేస్కి స్నేహ ఉలిక్కిపడి, వదిన కనపడ్డం లేదన్నయ్య అని భయంతో టక్కున చెప్పింది స్నేహ. ఏమన్నావు అంటూ నిలబడినవాడు తూలి పడబోయి చైర్ని ఊతంగా చేసుకుని నిలదొక్కుని, ఏమంటున్నావు స్నేహ, మీ వదిన కనపడలేదా, ఎప్పటి నుండి అని ఒక్కో పదం కష్టంగా కూడా తీసుకుని అడిగాడు రుద్ర. తన తల్లి దూరమైనప్పుడు ఆ తర్వాత స్త్రీ కోసం ఏడ్చాడు. కానీ ఇప్పుడు తన గుండెల్లో నిలిచిన రూపం, తన ప్రాణం అనుకున్న శివాని మిస్ అయిందంటుంటే అతని గుండె 100 స్పీడ్లో కొట్టుకుంటూ తనకు మొదటిసారి భయాన్ని పరిచయం చేస్తుంది. శివానీకి ఏదన్నా అయితే తను ఉండగలడా? తనని ఎక్కడ పోగొట్టుకుంటానో అనే భయం మొదలైంది రుద్రలో. అన్నయ్య అన్నయ్య అని స్నేహ గట్టిగా అరుస్తుంటే ఈ లోకంలోకి వచ్చిన రుద్ర, బన్నీ ఎక్కడున్నాడు అని టెన్షన్గా అడిగాడు రుద్ర. వాడింట్లోనే ఉన్నాడన్నయ్య. పిల్లలందరినీ సురేఖ అక్క చూసుకుంటుంది. నేను ప్రదీప్ నాన్నని హాస్పిటల్కి తీసుకుని వచ్చాము అని చెప్పింది స్నేహ. ప్రదీప్ అక్కడే ఉన్నాడా
అన్నాడు రుద్ర సీరియస్గా మారిపోతూ. హా అన్నయ్య ఉన్నాడు అని చెప్తూ ప్రదీప్ వైపు చూసిన స్నేహతో రుద్ర వాడికి ఫోన్ ఇవ్వు అని చెప్పగానే ప్రదీప్ చేతిలో ఫోన్ పెట్టింది స్నేహ. ప్రదీప్ భయంగానే ఫోన్ అందుకుని హలో రుద్ర అనగానే రుద్ర సీరియస్గా రే ద్రోహి, నీకేం చెప్పొచ్చానో నువ్వేం చేశావు అని కోపంగా అరిచాడు రుద్ర. నేనా ఏం చేశానురా అని ప్రదీప్ భయంగా అడుగుతుంటే రుద్ర తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నేనొస్తున్నా, రేపు నేనొచ్చి చెప్తాను ఒక్కొక్కరి పని, ఈలోగా మా నాన్నకి ఏదైనా అయ్యిందా నెక్స్ట్ మినిట్ నువ్వు నా చేతిలో చస్తావు గుర్తుపెట్టుకో అని రుద్ర చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ప్రదీప్ గుటకలు మింగుతూ రుద్ర అది నేను చెప్పేది విను అంటూ ఏదో చెప్పబోయిన ప్రదీప్తో షటప్ రాస్కెల్, నీ నోటి నుండి ఇంకొక మాట వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను అక్కడికి వచ్చాక నీ ప్రాణం తీయకుండా ఉండడానికి నాలో కాస్త పేషెన్స్ ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకో అంటూ ఫోన్ కట్ చేసిన రుద్ర అక్కడ హై ప్రొఫైల్ ఉన్న మరో ఫ్రెండ్కి కాల్ చేశాడు. అతను రుద్ర నెంబర్ చూసి నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ రుద్ర, హౌ ఆర్ యు మ్యాన్, ఎప్పటికీ నేను గుర్తొచ్చానా అని అతను నవ్వుతూ పలకరించగానే హాయ్ జేమ్స్, ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ అని పలకరించాడు రుద్ర. ఇద్దరి మధ్య చిన్న పలకరింపుల తర్వాత రుద్ర సూటిగా జేమ్స్ నాకు హెల్ప్ కావాలి, ఇట్స్ ఎమర్జెన్సీ అనగానే వాట్ హ్యాపెన్ రుద్ర అన్నాడు జేమ్స్. జేమ్స్ నేను ఇమీడియట్గా ఇండియా వెళ్ళాలి, నార్మల్ ఫ్లైట్స్ అవైలబుల్ లేవు, నీ ఫ్లైట్ నా కోసం అరేంజ్ చేయగలవా అని రుద్ర అడిగాడు. రుద్ర నువ్వు అడగడం నేను కాదనడమా, వెయిట్ ఎ మినిట్, ఫ్లైట్కి అన్ని క్లియరెన్స్ తీసుకుని కాసేపట్లో నీకు కాల్ చేస్తాను, ఏ టైంకి నువ్వు స్టార్ట్ అవ్వాలని చెప్తాను అంటూ ఫోన్ కట్ చేశాడు జేమ్స్. జేమ్స్ రుద్ర మధ్యలో కాన్వో ఇంగ్లీష్లో ఉంటుంది, మనం తెలుగులో అనువాదం చేసుకున్నాము. ఓకే జేమ్స్, వెయిట్ చేస్తుంటాను అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసిన రుద్ర టెన్షన్తో నిలకడగా ఉండలేక పదే పదే శివాని కోసం ఫోన్ ట్రై చేస్తూ అది కలవకపోవడం చూసి రుద్ర మనసులో తనని వాడే తీసుకెళ్ళుంటే ఇక నేను ఫోన్ చేయడం వేస్ట్ అనుకుని వెంటనే ఇంటికి ఫోన్ చేశాడు రుద్ర. శివాని లేకపోతే ఒక్క పూట కూడా ఉండలేని బన్నీ ఇప్పుడు ఎలా ఉంటాడో అతనికి తెలుసు. కనీసం తను పక్కనుండుంటే వాడిని సముదాయించేవాడిని అనుకుంటూ ఉండగా ఇక్కడ రుద్రకి ఫోన్ కాల్ రిసీవ్ చేసిన సన్నీ హలో అనగానే తన వాయిస్ గుర్తుపట్టిన రుద్ర బేబీ నేను రుద్రని, ఏం చేస్తున్నావు, మమ్మీ ఎక్కడా అని అడిగాడు. మామయ్య, అమ్మ నేను బన్నీ దగ్గరున్నాము, నువ్వెక్కడున్నావు, నీకొకటి తెలుసా, బన్నీ పాపం అత్త కోసం ఏడుస్తున్నాడు, అమ్మ నేనెంత చెప్పినా వినడం లేదు మావయ్య అని ఏడుపు గొంతుతో చెప్పింది సన్నీ. బేబీ వాడిప్పుడు కూడా ఏడుస్తున్నాడా అని బాధగా అడిగాడు రుద్ర. అవును మామయ్య, ఇదిగో ఫోన్ బన్నీకి ఇస్తాను, నువ్వు చెప్పు మామయ్య తను ఏడవద్దని, బన్నీ ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అని ఏడుపు గొంతుతో చెప్పిన సన్నీ మాటలకి ఇక్కడ రుద్ర మనసు బాధతో మూలిగింది. రూమ్లోకి పరిగెత్తిన సన్నీ ఫోన్ బన్నీకి ఇస్తూ బన్నీ మామ ఫోన్ చేశాడు, ఇదిగో మాట్లాడు అంటూ ఫోన్ బన్నీ చేతిలో పెట్టింది సన్నీ. హలో నాన్న, నాకు మా అమ్మ కావాలి అని ఏడుస్తూ చెప్తున్న బన్నీ బాధ చూసిన రుద్రకి తన మీద తనకే కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ బేబీ అని ప్రేమగా పిలిచిన రుద్ర కొడుకుని సముదాయిస్తూ బేబీ ఏడవకు నాన్న, నేను రేపటికల్లా వచ్చేస్తాను, అప్పటిదాకా ఏడవకుండా అత్తయ్య చెప్పినట్టు విని సన్నీతో ఆడుకో, మీ మమ్మని తీసుకొచ్చేద్దాము నాన్న అని అనునయంగా చెప్పాడు రుద్ర. నాన్న నాకు మమ్మ కావాలి అంటూ వాడు వెక్కిళ్లతో మాట్లాడలేకపోతున్న బన్నీ వాయిస్కి రుద్రకి చాలా బాధగా అనిపించింది. కామ్ డౌన్ బేబీ, ఏడవక్కన్నా, మీ మమ్మని నేను తీసుకొస్తాను కదా, ఏడవకు బంగారం, నాన్నంటే నీకు ఇష్టం కదా, మరి నాన్న మాట వింటావా, ఏడవకు బంగారం, నేను నువ్వు మమ్మ అందరం బీచ్కి వెళ్దాం, ఈసారి సన్నీని బబ్లీని కూడా తీసుకెళ్దాం, అక్కడందరం ఐస్ క్రీమ్ తిందాం సరేనా అంటూ చాలాసేపు రుద్ర కొడుక్కి ఏవేవో కబుర్లు చెప్పి బన్నీని డైవర్ట్ చేశాడు. వాడు కాస్త నార్మల్ అయ్యాక ఫోన్ అత్తయ్యకివ్వు బంగారం అన్నాడు రుద్ర. సురేఖ చేతికి ఫోన్ ఇచ్చిన బన్నీ అత్తయ్య నాన్న ఫోన్
అంటూ సురేఖ చేతిలో ఫోన్ పెట్టి సన్నీ దగ్గరికి వెళ్ళిన బన్నీ, సన్నీ మనం బీచ్కి వెళ్దాము, నాన్న తీసుకెళ్తాడంట అంటూ తనకి రుద్ర చెప్పిన మాటలని సన్నీకి చెప్తూ ఉంటే సురేఖ బాధగా వాడి తలని మిరి కాల్లో ఉన్న రుద్రతో, హలో రుద్ర చెప్పు అన్నది. అక్క పిల్లలకి కాస్త దూరంగా రా, నీతో మాట్లాడాలి అనడంతో సరే రుద్ర అని చెప్తూ పిల్లల రూమ్ నుండి బయటకు నడిచి, ఇప్పుడు చెప్పు రుద్ర అంది సురేఖ. అక్క అసలేం జరిగింది? శివ ఎందుకు ఒంటరిగా బయటికెళ్ళింది? తనని ఎవరు తీసుకెళ్లారు? మీకు తను మిస్ అయిందని ఎప్పుడు తెలిసిందంటూ వరుస క్వశ్చన్స్ వేశాడు రుద్ర. నువ్వు వైజాగ్కి వెళ్ళిన మరుసటి రోజు బన్నీని ఇంట్లో వదిలి హడావిడిగా నా దగ్గరకు వచ్చి ఇప్పుడే వస్తాను వదినా అని చెప్పి బయటకు వెళ్ళింది రుద్ర. మార్నింగ్ వెళ్ళిన పిల్ల ఈవినింగ్ అయినా రాలేదు. ఏంటని తనకి ఫోన్ చేశాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తనకేమైందో అనే టెన్షన్ వచ్చేసింది. బాబాయ్ కూడా పోలీసుల హెల్ప్ తీసుకుని తన ఫోన్ నెంబర్ని ట్రేస్ చేయించారు. ఆ ఫోన్ సిటీలో ఓ చోట కాలువలో దొరికిందంట. అక్కడెక్కడైనా శివానీని కిడ్నాప్ లాంటిది చేశారేమో అని పోలీసులు సీసీ ఫుటేజ్లు చెక్ చేయించారట. కానీ ఎక్కడా శివాని జాడ తెలియలేదు రుద్ర. ఇక బాబాయ్ ఆ టెన్షన్తోనే మరోసారి హార్ట్అటాక్ తెచ్చుకున్నారు. బన్నీ కూడా శివాని కోసం మేమెంత చెప్పినా వినకుండా మమ్మ కావాలని ఏడుస్తూనే ఉన్నాడు. అమ్మ ఊరికి వెళ్ళింది, వస్తుందని వాడికి నేను స్నేహ నచ్చ చెప్పే టైంలో అత్తయ్య వాడితో నిన్ను వదిలేసి మీ అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇక రాదనేవేవో అనేసరికి ఇక వాడు అప్పటి నుండి నీతో మాట్లాడేదాకా ఏడు పాపలేదు రుద్ర అంటూ జరిగింది మొత్తం చెప్పింది సురేఖ. అక్క నేను రేపటికొచ్చేస్తాను, అప్పటిదాకా బన్నీని జాగ్రత్తగా చూసుకో అని రిక్వెస్ట్ చేశాడు రుద్ర. నువ్వంతగా చెప్పాలా రుద్ర? నేను చూసుకుంటాను, కానీ శివానీని ఎవరు తీసుకెళ్ళుంటారో నీకేమైనా తెలుసా? తనకు ఎవరూ లేరంది కదా, మరెక్కడికి వెళ్ళుంటుంది అని సురేఖ అడిగింది. అవన్నీ నేను తెలుసుకుంటానక్క, మీరు జాగ్రత్త అని ఫోన్ కట్ చేసిన రుద్రకి జేమ్స్ నుండి వెంటనే ఫోన్ రావడంతో మాట్లాడి, ఓకే వస్తున్నా జేమ్స్, అడగగానే హెల్ప్ చేశావన్నాడు రుద్ర. రుద్ర మన మధ్య ఈ ఫార్మాలిటీస్ అవసరం లేదు, నువ్వు బయలుదేరు, ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా అడుగు, నేనున్నా అన్నాడు జేమ్స్. ఇప్పటికీ ఈ హెల్ప్ చాలు జేమ్స్, ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసిన రుద్ర, నాకు ఫ్లైట్ ఓకే అయింది, మరోసారి వస్తాను, దినేష్ జాగ్రత్త అంటూ దినేష్ ఫ్యామిలీతో చెప్పేసి క్యాబ్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు రుద్ర. శివానికి 2 రోజుల తర్వాత మత్తు వీడి చిన్నగా కళ్ళు తెరవగానే ఎక్కడో సముద్రపు అలల హోరు చెవులకు చేరింది. తను లేచి తలంతా భారంగా ఉండడంతో తల పట్టుకుని అలాగే కూర్చుంది శివాని. మసకగా ఉన్న ఆ రూమ్ నుండి బయటకు అడుగు పెట్టగానే తనేదో పెద్ద బంగ్లా లాంటి దానిలో ఉన్నదని అర్థమైంది శివానీకి. చుట్టూ చాలా గదులున్నాయి. అక్కడ ఉన్న ఇంటీరియర్ చూస్తూ, ఎవరిది ఈ హౌస్, ఇంత రిచ్గా ఉంది, నన్నెవరెక్కడికి తీసుకొచ్చారు, వాళ్ళకేం కావాలి అనుకుంటూ, హలో ఎవరైనా ఉన్నారా అని హాల్లో నిలబడి గట్టిగా అరిచింది శివాని. ఎవ్వరూ పలకలేదు, ఎటువంటి సౌండ్ లేదు. ఆ శబ్దానికి శివాని ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నా లోపల భయంగానే ఉంది. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడే తెలిసింది. మనుషుల అలికిడి లేక తను ఒక్కతే ఉంది అన్న ఫీలింగ్ శివానీని మరింత భయపెట్టింది. మరోసారి చుట్టూ పరికరిస్తూ, హలో ఎవరైనా ఉన్నారా, ఉంటే మాట్లాడండి అంది. కానీ ఏ అలికిడి లేదు. చిన్నగా ఒక్కో రూమ్ దాటి ఎంట్రన్స్ దగ్గరకు రాగానే అక్కడ బయట అంతా ఇసుక, దూరంగా సముద్రపు ఘోష. ఎవ్వరూ లేని ఈ చోటికి నన్నెందుకు ఎవరు తీసుకొచ్చారు అనుకున్న శివాని ఎవరైనా కనపడతారేమో అని బయటకొచ్చి చూడగా చుట్టూ చాలా నిర్మానుష్యంగా కనపడింది. మనిషి అలికిడి లేని ఆ ఐలాండ్ని చూసి తనని ఎవరూ లేని ఈ దీవిలో ఎవరు బంధించారు అని శివానీకి త్వరగానే అర్థమైంది. కానీ ఎవరు ఎలా చేశారనేది తనకు తెలియడం లేదు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.